శివపార్వతులు నిరంతరం శ్రీరామనామ మంత్రాన్ని జపించారని అంటూ ఉంటారు. కానీ నిజానికి వారు అత్యంత ప్రాచీనులు. త్రేతాయుగం నాటి శ్రీరాముడు వారికి ముందరే ఎలా తెలుసు? శ్రీరామనామ జపాన్ని వారు ముందే ఎలా చేశారు? ఈ ప్రశ్న కొందరిలో ఉదయిస్తుంది. అయితే మనలాంటి సాధారణ మనుషులకి ఒక సంఘటన జరిగిన తర్వాతే తెలుస్తుంది. అందుకే శ్రీరాముడు అవతరించాకే మనం శ్రీరాముడిని ఆరాధిస్తున్నాము. కానీ శివుడు పరమేశ్వరుడు. ఆయన అనంతకాల స్వరూపుడు. ఆయన జరిగిన రామకథనే కాదు, జరగనున్న రామకథను సైతం తెలిసినవారు. అందుకే ఆయన రామనామాన్ని జపించగలరు. పైగా రాముడు అవతరించక ముందే రామనామం ఉంది. రామమంత్రం, ఉపాస్య రామమూర్తి ఉన్నాయి. రామ అనేది పరమాత్మకు సంబంధించిన పేరు. ఆ పరమాత్మే అవతరించినప్పుడు అదే పేరుతో కీర్తించబడ్డారు. రాముడు శాశ్వతుడు, రామనామం శాశ్వతం. ఆయనే విష్ణువు, ఆ విష్ణువే శివహృదయం. అందుకే శివుడు రామనామ రసికుడు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.